దేశానికి ప్రతి ఊరికి రామువారి గుడి కట్టుకొని మనము ఏ విధంగా ప్రతి సంవత్సరం పూజలు చేసుకుంటున్నామో ఆ విధంగా ఎక్కడ మందిరం ఉన్నా ఎక్కడ సభలు జరిగినా ఆయన మహానుభావుడి యొక్క ఆదర్యం లేకుండా వారు లేకుండా ఈ యొక్క కార్యక్రమాలు ఎక్కడ జరగవు. ఎందుకంటే నా అనుభవంలో ప్రతి ఒక్కరూ పూజలు చేసుకున్నప్పుడు ముందు వినాయకుడికి ఏ విధంగా పూజలు చేస్తామో ఆ విధంగా ముందు ఆ మహనీయుడికి మనం జరుపుకుంటేనే మనకు జయం కలుగుద్ది. మనకు జయం కలగాలంటే అటువంటి వారికి ముందు మనం రుణపడి ఉండాలా, వారిని మనం సేవించాలి. వాళ్ళని సేవించాలంటే వాళ్ళు అటువంటి వాళ్ళు ఈ యొక్క కోదండరామయ్య స్వాముల వారు అయితేనేమి, మోహన్ రామ స్వామి అయితేమి, ఈ యొక్క హరినారాయణ స్వాముల గారు అయితేనేమి, వీళ్ళు హరిగారు అయితే నేను తిరుపతిలో సభలు జరిగినప్పుడు 2 సభలకు పోయినాను. ఇది మోహన్ రెడ్డి నాయన గారు రమ్మంటే పోయినాను. 2 సభలకు పోతే 2వ సభ అప్పుడు ఆ నైట్ పడుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. మేము వెళితే హరిగారు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చిన్న అబ్బాయికి ఏం తెలుసు, ఈ అబ్బాయి ఇటు మాట్లాడుతున్నాడు అనుకున్నాను. నేను నా మనసులో అనుకున్నా. అయితే మోహన్ రెడ్డి స్వామి వారు ఉండి పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుకను పోడి మెరుగకన్ చట్టవల కదలకుండాను బట్టపై నెట్టి తిరిగి భావింపదగును అని పద్యం చదివి, అమ్మ దీనికి ఏదో నువ్వు భావం చెప్పండి అన్నాడు. నేను నాకు తోచింది నాకు కరెక్ట్ అయి చెప్పినాను. అందరూ కూడా బాగానే ఉంది, పర్వాలేదు, కరెక్ట్గానే ఉందని అన్నారు. ఆ విధంగా తిరుపతి సభల్లో జరిపినప్పుడు ఆ 2 సభలకు పోయినా నేను. సభలు జరపడం అంటే సామాన్యం కాదు. కార్యక్రమాలు జరపాలంటే అన్నిటికీ ఓర్చుకొని ఏది కూడా ఇది సరిపడదు అనకను నేను చెప్పినాను. చెప్తే హరిగారు కూడా ఏదో మాట్లాడితే అబ్బాయి చిన్న అబ్బాయి అనుకున్నానే కానీ సరే బాగానే ఉందనుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క కాళహస్తిలో ఈ సభలు ఏర్పాటు చేసి ఇంతమందిని రావించి నలుమూలల నుంచి అందరినీ కూడా రప్పించి ఈ కార్యక్రమం జరుపుతున్నాడంటే ఈ కార్యక్రమాలు చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఎంత చేసినా, ఎంత భయభక్తులతో చేసినా, ఎంత వైరాగ్యంగా చేసినా ఏదో ఒకటి పొరపాట్లు. ఎందుకంటే ఆ పనుల్లో పడి అందరినీ ఆదరించడం, మర్యాదలు చేయడం, ఒకళ్ళు ఏదైనా అవకతవకలు జరగవచ్చు. కానీ జరిగిన మనం వచ్చినటువంటి వాళ్ళం పెద్దలం కానీ, చిన్నలం కానీ, శిశువులు కానీ, గురువులు కానీ అందరం కూడా మన శివరామ దీక్షితుల వారి సాంప్రదాయకం కాబట్టి మనం ఇది సరిపడదనకను సరిగా వర్తింపు చూడు సమరస బుద్ధిని కార్యములందు సహజాభివృద్ధిని అనే భావనతో మనం కనుక్కుంటే ఎవరికి కూడా ఇక్కడ లోటుపాట్లు ఎవరికీ తెలియదు. ఎందుకంటే మన భావన ఒకటే భావనలో ఉండాలి. మనది గురుకులం, శివరామ దీక్షితుల వారి సాంప్రదాయకం. ఒక తల్లి కడుపుని పుట్టిన వాళ్ళకి కూడా ఏదో ఒక వాదభేదాలు వస్తాయి. ఆమెకు ఎక్కువ పెట్టావు, నాకు తక్కువ పెట్టామని. అట్లా కాకుండా మనం ఈ యొక్క శివరామ దీక్షితుల వారి సాంప్రదాయకం ఒకటే, అచలము చలనం లేనటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనము ఈ చలన భావం లేకుండా, అరిషడ్డుగా లేకుండా, ఈర్ష్య గుణం లేకుండా ప్రతి ఒక్కరం కూడా అందరినీ కూడా ఎంతో ప్రేమ భావనతో ఆత్మని ఆ గురుదేవుడు ఏ విధంగా అయితే ఆ భగవంతుణ్ణి ఏ యొక్క చలన బుద్ధి లేకుండా ధ్యానించమని మనకు అభయం ఇచ్చాడో ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మనం అలా ప్రేమించాలి. ప్రేమించినప్పుడే మనం ఈ గురుబాధకు అర్హులం అవుతాం. కాబట్టి పెద్దల యొక్క సెలవు తీసుకొని ఏదో నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క హరిగారిని గురించి ఇంత ఘనంగా జరిపాడు కాబట్టి ఆయనకి నా యొక్క ద్వాదశ నమస్కారాలు చెప్పుకుంటూ ఈ యొక్క స్టేజీ మీద ఉన్న గురువులకు అందరికీ కూడా ద్వాదశ నమస్కారాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై సద్గురు బ్రహ్మరాజుకి జై.